ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, యేసయ్యా నారే నారా తారే నారే నారా అందరం కలిసి యేసయ్య భజన. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ గ్లోరీ, అందరూ చప్పట్లు కొడుతూ సర్వజనులు అందరూ చప్పట్లు కొడుతూ మీ హావభావాలు ప్రభు చూడాలి. ఉత్సాహ ధ్వనులతో చప్పట్లు కొడుతూ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, అందరూ నీ మహిమను పాడాలి, అందరూ నా కంటబడగానే ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, అందరూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. సంగీత నాదాలతో గంభీర స్వరముతో ఉత్సాహ ధ్వనులతో ఇశ్రాయేలు పరిశుద్ధుడు, యాకోబు బలవంతుడు, వేవేల పరిశుద్ధ తోట గణముల చేత కొనియాడబడుతున్న తండ్రిని అందరూ స్తుతించాలి. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, అందరూ నాట్యమాడుతూ అందరూ స్తుతి ఆరాధన, ఎవరు
సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు పాడాలి? అవును అవును, తేజస్సులో నివసించు నా యేసయ్యా. నేను మహాగణుడను, మహోన్నతుడను, సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడును. అయినను వినయము గలవారిని ఉజ్జీవింప చేయడానికి వారి మధ్యలో ఉంటానని చెప్పారు. ఎవరైతే విరిగి నలిగిన మనస్సుతో నా ప్రభు సన్నిధిలో కనిపిస్తారో నిశ్చయముగా ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉన్నారు ఆయన. పరలోక మహిమను తలచి